ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు భారీగా ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో 1,60,968 మంది రైతులకు 107.08 కోట్లు డీబీటీ ద్వారా ఖాతాలోకి జమ చేశామని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. చింతలపూడిలోనే 36,818 మందికి 24.55 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో అధికంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన రైతులే ఉన్నారని వివరించారు. ఆధార్ సీడింగ్ లేని వాళ్లు 155251 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు, ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం, సేంద్రియ ఎరువుల వినియోగానికి ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించిన పీఎం కిసాన్ లైవ్ ఈవెంట్ సీఎం చంద్రబాబు పాల్గొన్న దర్శి కార్యక్రమాన్ని ఆన్లైన్లో వీక్షించారు. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను, సాంప్రదాయ వ్యవసాయ స్టాళ్లను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. ముగిస్తాను. ఈ యొక్క ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వంలో మనకి విజిబిలిటీ ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో మనకి విజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడేదో రైతుల ఖాతాలోకి డబ్బులు వేసేసి చేతులు దులుపుకోవడం కాకుండా, మరి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, లేకపోతే మీకు డబ్బులు రాకపోయినా, అర్హత ఉండి రాకపోయినా, లేకపోతే మీకు ఎటువంటి ప్రశ్నలు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఇవ్వడం కూడా జరిగింది ప్రభుత్వం. ఆ టోల్ ఫ్రీ నెంబర్ని మీరు అందరూ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఒక స్కీమ్ని లేకపోతే ఒక సంక్షేమాన్ని ప్రజలకిచ్చి ఏదో అట్లా గాల్లోకి వదిలేసే రకం కాదు. సో అందరికీ కూడా రైతులు చెప్పేది, మీకు ఎటువంటి సందేహాలను కూడా 155251 ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఈ యొక్క అన్నదాత సుఖీభవ స్కీమ్ గురించి మీకు ఎటువంటి సందేహాలను కూడా మీరు కాల్ చేయొచ్చు. 155251. బాబా పిఎం కిసాన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నారు. సో ఆ లైవ్ కూడా మనం ఇప్పుడు చూస్తాము. సో దానికి ముందు మన జిల్లాలో ఎంత వచ్చినాయి, ఏం వచ్చినాయి అన్నది ఒక ఫ్యాక్ట్ డీటెయిల్స్ మీ ముందు నేను పెడుతున్నాను. సో మన జిల్లాలో మొత్తం 1,60,968 ఫార్మర్లకి ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఈరోజు వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఆల్మోస్ట్ 107,08,00,000 రూపాయి ఒక బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కింద అన్నదాత సుఖీభవలో ఇప్పుడు మీ అందరికీ వస్తుంది. సో అందులో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఎక్కువ డబ్బు వచ్చింది మన చింతలపూడి కాన్స్టిట్యున్సీకి. ఎక్కువ ఫార్మర్లు కూడా 36,818 ఫార్మర్లకు 24.55 lakhs రావడం జరిగింది. సో అందుకే మన ఎమ్మెల్యే గారు ఒకసారి మా కాన్స్టిట్యున్సీ కూడా రావాలని నేను అడగడం జరిగింది. చాలా సంతోషం. చాలా మన సీఎం గారు మొన్న వీడియో కాన్ఫరెన్స్లో మాకు చెప్పినప్పుడు ఒక ఫెస్టివల్ వాతావరణంలో చేయాలి ఈ ప్రోగ్రాం చెప్తే, ఇక్కడ వచ్చినప్పటి నుంచి అంత ఫెస్టివలే. చాలామంది వచ్చి ఉన్నారు, ఇంకా బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మీ యొక్క ఈగర్నెస్, ఇష్టం, ప్రేమో ఇప్పుడు మన గవర్నమెంట్ మీకు చేసిన అంత గుర్తింపు చేయడం చాలా చాలా ధన్యవాదాలు. సో ఇప్పుడు మనకి లాంచ్ చేసినాక ఈ రోజుకి 1,60,968 అన్నది కరెక్టే. అయినప్పటికీ కూడా కొంతమంది ఏదో ఒక ఖాతా యాక్టివ్గా లేదనో, ఎన్పిసిఐలో చేసుకోలేదనో, అకౌంట్లో ఆధార్ మ్యాచ్ అవ్వట్లేదనో, వేరే ఏమైనా చిన్న ప్రాబ్లం, మ్యూటేషన్ చేసుకోలేదు, అలాంటి చిన్న ప్రాబ్లం వల్ల కొంతమంది మిస్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి వస్తుందా అంటే ఖచ్చితంగా 100% వస్తుంది. దానికి సంబంధించి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళ లాగిన్లో ఏవైనా పెండింగ్ ఉంటే ఇమ్మీడియట్గా క్లియర్ అయిపోతుంది. ఎవరికి రిజెక్ట్ అయి ఉందో వాళ్ళ జెన్యూన్ రీజన్ వల్ల ఏవైనా వాళ్ళకి చేయలేకపోతే అవి కూడా ఖచ్చితంగా మేము చేస్తాము. సో ఎవరు మా ఖాతాకి ఇంకా రాలేదే అట్లా మీరు ఏమీ ఆలోచనలు, భయాలు, డౌట్లు అవసరం లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీ అందుబాటులో ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా అలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎందుకోసం రాలేదు అని మీరు మన డిపార్ట్మెంట్లో అడిగితే వాళ్ళు చెప్తారు.